వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను మానస. ఈ రోజు మనము ప్లేస్ ఓషన్ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి కొత్త వెంచర్ హనీ కౌంటీలో ఉన్నాము. మరి ఈ వెంచర్ ఎన్ని ఎకరాల్లో ఉంది, ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు, ప్లాట్ సైజెస్ ఏ విధంగా ఉన్నాయి, ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో మనతో పాటు ఉన్నారు మేనేజింగ్ పార్ట్నర్ అరవింద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అరవింద్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో అరవింద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హనీ కౌంటీ వెంచర్ ఎన్ని ఎకరాల్లో ఉంది? ఈ హనీ కౌంటీ వెంచర్ వచ్చేసి యాక్చువల్‌గా ప్రెజెంట్ అయితే మనం 5.5 ఎకర్స్‌లో ఉంది. 5.5 ఎకర్స్. డీటీసీపీ అప్రూవల్ అండ్ రెరా రిజిస్టర్‌తో పాటు మనం ఇది అన్ని అప్రూవల్స్‌తో మనం రెడీగా ఉన్నాం దీనికి ప్రాజెక్ట్. ఓకే. సో ప్లాట్ సైజెస్ ఏ విధంగా ఉన్నాయి? యాక్చువల్ ప్లాట్ సైజెస్ వచ్చేసి ఇందులో మీకు 183 స్క్వేర్స్ మినిమమ్ ప్లాట్ సైజ్ ఉంది. అంటే యాక్చువల్ 150 స్క్వేర్స్ నుంచి స్టార్ట్ ప్లాట్ సైజెస్. ఓకే. ఎట్ ఏ టైమ్ రెడీ టు రిజిస్ట్రేషన్ అయితే మనకు 183 ఉన్నాయి. 150 ప్లాట్స్ అన్ని కూడా మన మార్టిగేజ్‌లో ఉన్నాయి ప్రెజెంట్. సో అవైలబిలిటీ అయితే 150 150 నుంచి స్టార్ట్ ఉన్నాయి మనకి ఇందులో. ఓకే. కమర్షియల్ బిట్స్ కూడా ఉన్నాయి. కమర్షియల్ బిట్స్ కూడా ఉన్నాయి ఇందులో. కమర్షియల్ బిట్స్ కొంచెం బిగ్గర్ సైజ్‌లో ఉన్నాయి. వి కెన్ టేక్ ఇట్. ఎంత రైట్. సైజెస్ లో ఉన్నాయి? మోస్ట్లీ 268 స్క్వేర్ నుంచి ఉన్నాయన్నమాట ఇందులో. ఓకే. 255 ఓకే. ఈ రేంజ్‌లో డిటిసిపి అండ్ రెరా అప్రూవల్స్ డీటీసీపీ ఉన్నాయని అండ్ చెప్పారు. రెరా అప్రూవ్డ్. ఓకే. యెస్. సో మరి డెవలప్మెంట్స్ ఏమేమి ఇస్తున్నారు మీరు? డెవలప్మెంట్స్ దీంట్లో సీసీ రోడ్స్ 40 అండ్ 33 ఇంటర్నల్ రోడ్స్ ఇస్తున్నాము. అప్రోచ్ రోడ్‌కి జస్ట్ 33 ఫీట్ రోడ్ ఇది. ఈ రోడ్ కూడా మనకి ఇక్కడ నుంచి మనకి మాల్‌కి వెళ్ళడానికి కూడా 4.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఈ రూట్ ఉంటుంది. సో ఎట్ ద సేమ్ టైం మనకు సాగర్ హైవే నుంచి వస్తుంటే కూడా 100 ఫీట్ రోడ్ అప్రోచ్ రోడ్ అనమాట. 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్‌లో మన సైట్ ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ ఈ 100 ఫీట్ రోడ్ అనేది ట్రిపుల్ ఆర్‌కి రేడియల్ రోడ్ అనమాట ఇది ఒకటి. సో రీసెంట్‌గా మనకు ఆల్రెడీ సెట్ బ్యాక్ అయి ఉన్న వెంచర్స్ కూడా ఉన్నాయి. మీరు చూడొచ్చు, అందులో కూడా చూడొచ్చు అనమాట. సో ఈ రోడ్స్ ఇంకా వీటితో పాటు ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు? పార్క్స్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్ కూడా ఉన్నాయా? ఎస్ అండి, ఉన్నాయి. దీంట్లో చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ కంప్లీట్‌గా సీసీ రోడ్స్ ఇస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, టాప్ ఎలక్ట్రిసిటీ అండ్ సంప్ ఇస్తున్నాం. ప్లాట్‌కి వాటర్ ప్రొవిజన్ కూడా ఇస్తున్నాము. హార్వెస్టింగ్ పిట్స్ ఇస్తున్నాము. గార్డెన్స్ కూడా ప్రాపర్‌గా డెవలప్ చేస్తున్నాం. చిల్డ్రన్ ప్లే ఏరియా ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళ ప్లే థింగ్స్‌తో పాటు గార్డెన్ కూడా మనము ల్యాండ్‌స్కేపింగ్‌గా డెవలప్ చేస్తున్నాం. దాంట్లో వాకింగ్ ట్రాక్ అని, జాగింగ్ ట్రాక్ అని ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. దీనికి చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ ఉంటుంది. 2 ఆర్చ్‌లు ఇస్తున్నాము. ఒకటి మెయిన్ ఆర్చ్ 40 ఫీట్ రోడ్‌లో ఇస్తున్నాము. అండ్ సెకండ్ ఆర్చ్ వచ్చేసి ఎంట్రన్స్ స్టార్టింగ్‌లోనే మనం 33 ఫీట్ రోడ్‌లో ఇస్తాం. సో మరి ఇక్కడికి రావాలి అంటే లొకేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా ఉంది? ఇక్కడికి ఇప్పుడు హైదరాబాద్ నుంచి రావాలి అనుకున్న వాళ్ళకి కనెక్టివిటీ గురించి ఒకసారి చెప్పండి. ఎలా రావచ్చు? ఈ కనెక్టివిటీ వచ్చేసి ఈ యాచారం మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో కొత్తపల్లి అనే విలేజ్‌లో ఉంది ఇది. ఈ కొత్తపల్లి విలేజ్ ఏంటంటే మనకు ఇక్కడ ఫ్యూచర్ సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. మనకి ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ ఏదైతే ఉందో ఇప్పుడు 14,000 ఎకర్స్‌తో డెవలప్ చేస్తున్నారో, సో దానికి కనెక్టివిటీ చాలా దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు 300 ఫీట్ రేడియల్ రోడ్ వస్తుంది కదా ఇప్పుడు మనకి ముచ్చర్ల ఫార్మా సిటీ నుంచి అప్ టు రావిరాల నుండి సికిల్ యూనివర్సిటీ వరకు ప్రజెంట్ 300 ఫీట్ ప్రపోజల్ రోడ్ ఏదైతే ఉందో 300 ఫీట్, ఆ రోడ్‌కి జస్ట్ ఒక 6-7 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మనము రేడియల్‌గా ఉంటాం మనం ఆ రోడ్డుకి. అట్ ద సేమ్ టైం మనం సాగర్ హైవే నుండి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్‌లో సైట్ ఉంటుంది. సాగర్ హైవే నుంచి వచ్చే 100 ఫీట్ రోడ్ అనేది జస్ట్ 100 ఫీట్ రోడ్‌కి నుంచి రాగానే విలేజ్ వస్తుంది. విలేజ్ నుంచి మనం జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్‌లో మన సైట్ ఉంటుంది. ఈ 100 ఫీట్ రోడ్ అనేది మనకు ట్రిపుల్ ఆర్‌కి కనెక్టివిటీ రోడ్, రేడియల్ రోడ్ అనమాట ఇది. ఆమన్గల్ అండ్ సాగర్ హైవే, శ్రీశైలం హైవే మధ్యలో కనెక్ట్ అవుతుందన్నమాట ఈ రోడ్. ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఇక్కడ డెవలప్మెంట్స్ అనేవి చేస్తున్నాము అని న్యూస్ అయితే వచ్చింది. సో ఓవరాల్ గా చూస్తే ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? ఈ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఎలాంటి ఇంక్రీజ్ అనేది మనం చూడొచ్చు డెవలప్మెంట్స్ లో? రీసెంట్‌గా మనం చూసుకున్నట్టయితే స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ మనకు స్టెప్ ఇన్ అయింది. అక్కడ మనకి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది అనేసి మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా అది ఆల్రెడీ ఇనాగ్రేషన్ చేసినారు. అది శంకుస్థాపన చేస్తున్నారు. సో అది మీకు చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఏఐసిటీ ఒక 200 ఎకరాలని అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒకటి అని అండ్ అట్ ద సేమ్ టైం కార్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని, హెల్త్ యూనివర్సిటీ అని, ఈ విధంగా చాలా రకాలుగా ఇక్కడ మనకు యూనివర్సిటీ ఈ విధంగా అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఫ్యూచర్ సిటీలో ఈ విధంగా డెవలప్మెంట్ అయితే డెఫినెట్‌గా ఈ ఏరియా మొత్తం మనకి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ పెరిగేసరికి ఇక్కడ గ్రోత్ అనేది ఆటోమేటిక్‌గా గ్రోత్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇండ్లకి దగ్గరలో ఉంది వెంచర్ కాబట్టి మనకి ఇందులో ప్లాట్ తీసుకున్న వాళ్ళకి అప్రిషియేషన్ అనేది తొందరగా రావడానికి అవకాశం ఉందన్నమాట ఇక్కడ. అదేవిధంగా మనకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ దానికి అనుసంధానంగా ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా అక్కడ డెవలప్ చేయబోతున్నారు అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని కూడా మనకి ఏరియా అనేది కొంచెం మన గ్రోత్ అనేది 100% చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ. సో ఇందులో ప్లాట్స్ కి ప్రైజెస్ ఏ విధంగా ఫిక్స్ చేశారు? అలాగే బ్యాంక్ లోన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా?
యెస్ అండి. ప్రెజెంట్ అయితే మనము టాటా క్యాపిటల్‌కి ఫైల్ ఇచ్చాము ఇది. ఆ టాటా అప్రూవల్ వచ్చేసి వన్స్ ఇట్స్ అప్రూవల్ డెఫినిట్‌గా లోన్స్ అనేది ఉంటుంది. సో, ఎందుకంటే మనకు రెరా అప్రూవల్ ఉంది. మనకు డిస్టెన్స్ కూడా హైదరాబాద్ నుంచి జస్ట్ ఎల్బీ నగర్ నుంచి 50 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్నాం కాబట్టి, ఈ రేడియస్‌లో మనకి లోన్స్ రావడానికి అవకాశం చాలా ఉందన్నమాట ఇక్కడ. ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్నటువంటి ఫ్యూచర్ సిటీకి ఈ వెంచర్‌కి ఎంత దూరం ఉంది? ఇది హనీ కౌంటీ ప్రాజెక్ట్ ఇది. మేము టేక్ ఓవర్ చేస్తున్నాం కాబట్టి, ఈ ఫ్యూచర్ సిటీకి దీనికి డిస్టెన్స్ అనేది చాలా దగ్గరే ఉంటుంది. దట్టు మనకి ఈ విలేజ్ కొత్తపల్లి విలేజ్ నుంచి కూడా కొంత ల్యాండ్ అక్వైర్ చేశారు. సో, ఫ్యూచర్ సిటీలో ఈ విలేజ్ నుంచి కూడా కొంత ల్యాండ్ అనేది ఒక భాగంగా ఉందన్నమాట. సో, దానికి ఒక యాక్సెస్ కూడా ఇక్కడ నుంచి మన ఏదైతే 100 ఫీట్ రోడ్ ఎళ్తుందో, ఆ 100 ఫీట్ రోడ్ నుంచి కూడా మనకి యాక్సెస్ ఉంది మనకి ఫ్యూచర్ సిటీకి. సో, చాలా నియర్ బై ఉంటుంది. మోస్ట్‌లీ 5-6 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఒక ఎంట్రన్స్ మనకొస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి ఇప్పుడు మన అమెజాన్ డాటా సెంటర్‌కి వెళ్ళాలన్నా కూడా 15 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మనం అమెజాన్ డాటా సెంటర్‌కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతుంది కదండీ! అది మీ వెంచర్ లోపలికొస్తుందా? లేదా అవతలకొస్తుందా? ట్రిపుల్ ఆర్ వచ్చేసి మనకు ట్రిపుల్ ఆర్ నుంచి మనం ఇన్‌సైడే ఉంటాము. ఇన్‌సైడ్ ఒక 8 కిలోమీటర్ డిస్టెన్స్ బిఫోరే ఉంటాం. ట్రిపుల్ ఆర్ ఏదైతే ఇప్పుడు అనౌన్స్ అయిందో ఆల్రెడీ మార్కింగ్ కూడా చేసున్నారు. సాగర్ హైవేలో గానీ, శ్రీశైలం హైవేలో గానీ అండ్ మిడిల్‌లో గానీ ఎక్కడ కూడా మార్కింగ్ చేసున్నారు ప్రెజెంట్. సో, వాటన్నిటికి రేడియల్‌గా చూసుకుంటే 8 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మనము ట్రిపుల్ ఆర్‌కి దగ్గరలో ఉంటాం. అంటే ఇన్‌సైడ్ ట్రిపుల్ ఆరే ఉంటాం అన్నమాట మనం ఇక్కడ. సో, గత ప్రభుత్వమేమో ఫార్మా సిటీ అని చెప్పింది. ల్యాండ్ అక్వైర్ కూడా చేసింది. అయితే ఇప్పుడొచ్చిన ప్రభుత్వం ఏమో ఫ్యూచర్ సిటీ అంటుంది. మరి ఇంకా డెవలప్‌మెంట్స్ కూడా చేస్తున్నాము అని చెప్పేసి అనౌన్స్ కూడా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ల్యాండ్ ప్రైసెస్ కూడా పెరుగుతూ ఉన్నాయి కదా! మరి ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదేనా? అంటే చాలామంది ఇప్పుడేందంటే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఫ్యూచర్ సిటీయా? ఫార్మా సిటీయా? ఏందని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఆ కన్‌ఫ్యూజన్‌కి తెరదించుతూ ఏం చేశారు మనకి రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీ అని ఆల్రెడీ మనకక్కడ అనౌన్స్ చేశారు. ఆల్రెడీ స్టోన్ కూడా చేశారనమాట. సో, దాంతో పాటు ఏఐసిటీ వాటెవర్ వాళ్ళు అనౌన్స్ చేసినయి అన్నీ కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళున్నారు. అట్ ద సేమ్ టైమ్ మనకి అక్కడ ఫార్మాస్ హబ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో, ఫార్మా విలేజ్ అంటున్నారు. ఓకే. సో, ఫార్మా విలేజ్‌తో పాటు ఫ్యూచర్ సిటీ కూడా డెవలప్ చేయబోతున్నారు. సో, కాబట్టి ఇక్కడేందంటే మనకు డెఫినెట్‌గా ఫ్యూచర్ ఉంటుందనేది ఇది ఎక్కడ ఈ సాగర్ హైవే గాని, శ్రీశైలం హైవే గాని ఈ హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా డెఫినెట్‌గా మీకు 100% గ్రోత్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ చాలామంది కన్‌ఫ్యూజన్ ఏందంటే ఇంత కన్‌ఫ్యూజన్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా? లేదంటే ఇదే రైట్ టైమ్ అనమాట ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే మనకు మార్కెట్ హైప్ ఉన్నప్పుడు తీసుకుంటే ఏందంటే రేట్లు ఒకటేసారి పెరిగి ఉంటాయి. అప్పుడు తీసుకోవడం కంటే ఇప్పుడు ఒక స్టేబుల్‌గా ఉన్నాయి. రేట్లు పెరగడం గాకుండా, తగ్గడం గాకుండా ఒక స్టేబుల్‌గా ఉన్నాయి గాబట్టి, ఇప్పుడు తీసుకోవడం అనేది కరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది మీకు. ఇప్పుడు తక్కువ ప్రైస్‌లో రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు. ఈ కన్‌ఫ్యూజన్ మార్కెట్‌లో కాకుండా, మీకు స్టేబుల్‌గా ఉన్న మార్కెట్‌లో తీసుకుంటే ఏందంటే, మీకు ప్రైస్ అప్రిషియేషన్ అనేది కూడా తొందరగా రాబోయే అవకాశం ఉంటుంది. సో, అన్ని హైవేస్ కన్నా గూడా ఇప్పుడు నాగార్జున సాగర్ హైవే వైపు రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి అనేది ఒక టాక్ అనేది నడుస్తూ ఉంది కంపేర్ చేసుకుంటే. అండ్ అలాగే ఇప్పుడు గవర్నమెంట్ గూడా కొన్ని డెవలప్‌మెంట్స్ అనేవి చేస్తూ ఉంది. సో దట్ ఇక్కడ గూడా ఈ హైవేని గూడా డెవలప్ చేయాలి అని జెప్పేసి. మరి ఇలాంటి టైంలో అంటే ఈ హైవే దిక్కు తక్కువ రేటే ఉందంటారా? ఇప్పుడు చాలామంది హై బడ్జెట్ ఎళ్ళలేని వాళ్ళుంటారు. తక్కువలో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళకి మీరేం జెప్తారు? డెఫినెట్‌గా అండి. యాక్చువల్‌గా ఇది అదర్ హైవేకి కంపేర్ చేసుకుంటే సాగర్ హైవేకి ఆఫ్‌కోర్స్ మార్కెట్ ఉంది. బట్ ఏందంటే ప్రైజెస్ అనేది కంపేర్ టు అదర్ హైవేస్ ఇది ప్రైజెస్ అనేది కొద్దిగా తక్కువే ఉంది. బెటర్‌గానే ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ చూసుకుంటే మీద తక్కువ ప్రైస్ ఉన్న దగ్గరనే ఇన్వెస్ట్ చేస్తే మీకు బెటర్ అప్రిషియేషన్ వస్తుంది. అవును. ఆల్రెడీ హైప్ అయిన మార్కెట్ దగ్గర ఎళ్లి తీసుకున్నారనుకోండి, ఆల్రెడీ ఒక రేంజ్‌కి వచ్చేసిన ప్రాజెక్ట్ అది. అవును. సో, ఆల్రెడీ ఆ ఏరియాలో ప్రైజెస్ అన్నీ ఎక్కువైపోయాయి. దట్ టూ ఏందంటే మనకు సాగర్ హైవే చూసుకుంటే మీరు ఇక్కడ మీకు ఆన్ ద వేలో చూసుకుంటే మీరు కలెక్టరేట్ గాని, ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 14 ఔటర్ రింగ్ రోడ్ గాని, ఎల్బీ నగర్ గాని అంటే స్ట్రెయిట్‌గా ఉంటుంది. మీరు ఏ హైవేకెళ్ళినా కూడా కొద్దిగా సర్కిల్‌లా తిరిగేసి ఆ హైవేకి టచ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఈ హైవే వచ్చేసి మనకు స్ట్రెయిట్‌గా ఒకటే రోడ్‌లో ఉండడం వల్ల ట్రావెలింగ్ ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనకు రైల్వే స్టేషన్ కూడా శాంక్షన్ అయింది కాబట్టి, రైల్వే శాంక్షన్ దానికి సంబంధించిన మార్కింగ్ కూడా చేశారు. మోస్ట్‌లీ మాల్‌లో రైల్వే స్టేషన్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారనమాట. దోర్నకల్ టు గద్వాల్ వయా మాల్ ఇట్లా మనకి రైల్వే స్టేషన్ అనేది ప్రొసీజర్ అనేది జరుగుతుంది. సో, అది మోస్ట్‌లీ ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది మాల్‌లో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, మనకు రేట్స్ అనేది ఈ ఏరియాలో కొంచెం బెటర్‌గానే ఉంటుంది. ఓకే. అప్రిషియేషన్ కూడా తొందరనే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సో, గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే డెవలప్‌మెంట్స్ అనేవి స్టెప్ బై స్టెప్ చేస్తుంది కాబట్టి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే గనక ఇనీషియల్ స్టేజెస్‌లో ఇన్వెస్ట్ చేస్తే గనక మనకి తీసుకోవడం తక్కువ ప్రైస్‌కి తీసుకుంటాము. ఫ్యూచర్‌లో అప్రిసియేషన్ అనేది కొన్ని ఇయర్స్‌లోనే ఫాస్ట్‌గా అనేది డెఫినెట్‌గా మనం వస్తుంది. అప్రిసియేషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్‌గా వస్తుంది. దట్ ఏందంటే ఇప్పుడు ఓరా నుండి ట్రిపుల్ ఆర్ వరకు కూడా మనకి హెచ్ఎండీఏ లిమిట్స్ పెంచబోతున్నారు. సో, సీఎం గారు అనౌన్స్ చేసినట్టుగా ఓకే. ఈ హెచ్ఎండీఏ లిమిట్స్ అన్నీ పెరిగినప్పుడు ఏమైతుందంటే రేడియల్ రోడ్స్ అవన్నీ కూడా ఇప్పుడు మీరు ఈ 100 ఫీట్ రోడ్ అయితే చూస్తున్నారో ఇప్పుడు.
సో ఆ రోడ్డు విధంగా రేడియల్ రోడ్స్ అనేది ఆటోమేటిక్గా 100 ఫీట్ రోడ్స్ అవన్నీ పెరుగుతాయి. సో హెచ్ఎండిఏ బాడీ వచ్చేసరికి ఆటోమేటిక్గా రోడ్ అనేది వైడెన్ అవుతుంది అనమాట. సో ఈ ఏరియాలో ఇప్పుడు తీసుకుంటే ఏంటంటే ఆ హెచ్ఎండిఏ పరిధి పెంచేసరికి మీకు ఇప్పుడు తీసుకున్న ప్రైస్ అప్పటికి హెచ్ఎండిఏ పరిధి అయ్యేసరికి రేట్లు అనేది ఒకటేసారి మనకి అప్రిషియేషన్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో హనీ కౌంటీలో ఇన్వెస్ట్ చేయాలి అనే కస్టమర్స్ కి మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? డెఫినెట్గా అండి, మీకు హనీ కౌంటీలో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్కి మేమైతే ప్రామిస్ చేయగలము. ఇక్కడ మేము అన్ని కంప్లీట్‌గా ఫుల్ అండ్ ఎల్‌పీతో ఉన్నాం. ఎల్‌పీ నంబర్ డీటీసీపీ అప్రూవల్‌తో అండ్ రెరా అప్రూవల్‌తో ఉన్నాము. మీకు బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు ఇందులో హ్యాపీగా ప్లాట్ కొని తీసుకోవచ్చండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు నాగార్జున సాగర్ హైవే వైపు ఉన్నటువంటి వెంచర్ హనీ కౌంటీ. ఇందులో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కరెక్ట్ టైం అంటున్నారు. ఇంకా చుట్టుపక్కల కూడా డెవలప్మెంట్స్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా తీసుకొస్తుంది, ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి. ఇలా డెవలప్మెంట్స్ అనేవి 1 బై 1 ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మీరు ఒకసారి వచ్చి సైట్ విజిట్ చేయండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కూడా స్క్రీన్ పై కనిపించే నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం రియల్ ఎస్టేట్ టీవీలో. అంటిల్ దెన్ బై బై. Please subscribe to Real Estate TV.